అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో 16సారి డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో 120 మంది నిరుపేద రోగులకు మరియు వారి సహాయకులకు ఉచితంగా భోజనం, స్వీట్ మరియు హాట్ ను దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ చేయడం అభినందనీయమని డాక్టర్ శోభారాణి సిఎస్ఆర్ఎం సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాల అప్పాపురపు నరేంద్ర డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథక నిర్వహణకు సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలను ఎంచుకున్నందుకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలో ఫిజియోథెరపీ డాక్టర్ జీవన జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఇక్కడికి వచ్చేటటువంటి నిరుపేద రోగులకి మరియు వారి కోసం వచ్చేటటువంటి సహాయకులకి డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 16వ రోజు జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు నరేంద్ర గారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద రోగులకి 120 మందికి ఈరోజు భోజనం మరియు స్వీట్ హాట్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది ఉచితంగా. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు సహకరించిన వారు కప్పల గ్రామానికి చెందినటువంటి దుజ్జూరు సురేష్ ధర్మపత్ని వెంకట సునీత లక్ష్మి గారుల కుమార్తె అయినటువంటి శ్రావణి గారి 22వ జన్మదిన సందర్భంగా వీరి యొక్క 4,300 రూపాయల ఆర్థిక సహాయంతో 120 మందికి స్వీటు హాటు మరియు భోజనం రుచికరమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి దాతృత్వంతో మరి ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలలో అవసరమైనటువంటి దాదాపు 2-3 నియోజకవర్గాల నుంచి మరి ఏరియా వైద్యశాల అయినటువంటి ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఆర్ఎంఓ గారు శోభారాణి గారు, అట్లానే ఈరోజు డాక్టర్ జీవన్ జ్యోతి గారు ఇక్కడ ఈ కార్యక్రమానికి సేవా కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. అదేవిధంగా ఈనాటి దాతలకి ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు అయినటువంటి డాక్టర్ లక్ష్మణరావు గారికి, అదేవిధంగా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గారైన జీవన్ జ్యోతి గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా పథకం కొనసాగాలంటే దాతృత్వం కలిగినటువంటి దాతలు మరి నిరుపేదలు ఎక్కడెక్కడి నుంచో వైద్య సదుపాయం కోసం ఇక్కడికి ఉచితంగా సేవలు పొందడానికి వస్తున్న నిరుపేద మధ్యతరగతి కుటుంబీకులకి వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం మనం ఇక్కడే ఈ ప్రాంతంలోని మీ యొక్క ఆర్థిక సాయంతో అందిస్తే బాగుంటుందని మరొకసారి ఈనాటి దాతలకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర గారికి కూడా మరొకసారి ఈ పథకాన్ని ఎంచుకున్నందుకు వారికి, అదేవిధంగా రుచికరమైనటువంటి భోజనాన్ని అందిస్తున్నటువంటి కాంట్రాక్టర్ అయినటువంటి కొండల గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అన్నదాత అన్నదాత అన్నదాత